వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం G+1 విత్ షటర్తో ఉన్న ప్రాపర్టీ అండి. సెమీ కమర్షియల్ G+1 హౌస్ సేల్ తీసుకురావడం జరిగింది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చండి. మంచి ప్యాటర్న్ డిజైన్స్తో ఉన్న హౌస్ వచ్చేసి మనకు ఈవెన్ హౌస్కి వచ్చేసి మనకు షటర్ ఉంటుంది. కమర్షియల్ పర్పస్లో కూడా ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. షటరు అలాగే G+1 టోటల్గా 4 BHK. ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే 50 ఫీట్ రోడ్ అండి. 50 ఫీట్ల రోడ్ ఉంటుంది మనకు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైట్స్. చాలా పెద్ద కాలనీలో ఉన్న ప్రాపర్టీ. మంచి కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. వచ్చేసి మీరు రెంటల్ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నా కూడా ఇది పర్ఫెక్ట్ హౌస్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనం షటర్ చూస్తున్నామండి. షటర్ 10/12 సైజులో ఉన్న షటర్ వచ్చేసి మనకు ఉంటుంది. ఇదంతా కూడా షటర్ చూసుకోవచ్చు. మనకు స్టెప్స్, ర్యాంపు కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్తో వాడుతున్నారు. ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్ని వీడియోలోనే చెప్తున్నామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంట్రీలోనే చూసుకోవచ్చు. మంచి స్పేసెస్గా ఉన్న పార్కింగ్ ఇస్తున్నారండి. చాలా స్పేసెస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా పార్కింగ్ ఏరియాలో జిప్సమ్ షీట్స్తో ఉన్న ఫాల్ సీలింగ్, అలాగే 2/4 సైజులో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి లుక్ ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రన్స్లోనే చూసుకోవచ్చు. ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అండి. హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ చూసుకుంటే మనకు ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫుట్ పెట్టుకోవడానికి ఫుట్వేర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హౌస్కి వచ్చేసి నార్త్, ఈస్ట్ 2 డోర్స్ ఉంటున్నాయండి. మన కన్వీనియంట్ అని చూసి వాడుకోవచ్చు ఏ విధంగా అయినా కూడా. ఈశాన్యం మూలగా ఇన్బుల్ట్ బోరు మరియు సంపు 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ రావడానికి మనకు గల్లీ, అక్కడ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఉంటుంది. అలాగే ఇక్కడికి వస్తే మనకు ఇంటి యొక్క ముఖద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది వచ్చేసి మనకు G+1 ప్రాపర్టీ. టోటల్గా 4 BHK రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లోనూ 2 BHK ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నామండి. మనం డోర్ చూసుకోవచ్చు. సింగిల్ డోర్ టేక్ వుడ్తో ఇవ్వడం జరుగుతుంది. మంచి డోర్ ఫ్రేమ్ చాలా క్వాలిటీగా ఉన్న డోర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎంట్రీలోనే మంచి స్పేసియస్గా ఉన్న హాల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటి లోపల కంప్లీట్గా రాజస్థాన్ మార్బుల్స్, అలాగే జిప్సమ్ షీట్స్తో ఉన్న ఫాల్ సీలింగ్స్, మంచి డిజైన్స్తో ఉన్న ప్యాటర్న్ కలర్స్ ఇవ్వడం జరుగుతుంది. కిచెన్ యొక్క స్పేస్ చూసుకోవచ్చు. అలాగే ఎదురుగా ఉన్నది టీవీ యూనిట్ అండి. ప్రతి రూమ్లోనూ మనకు లేటెస్ట్ మోడల్ డిజైనింగ్తో ఉన్న ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు. విత్ మస్కిటో మెష్తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్. ఇటుగా చూసుకుంటే బెడ్రూమ్స్ ఉంటున్నాయి. అలాగే హాల్ యొక్క స్పేస్ చూసుకోవచ్చండి. ఈస్ట్ అండ్ నార్త్ 2 డోర్స్ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. 2 డోర్స్ ఉంటున్నాయి, ఈస్ట్ అండ్ నార్త్. 100% వాస్తు ప్రకారం కట్టిన ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు టోటల్గా 167 స్క్వేర్ యార్డ్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 167 గజాల ఇల్లు. మంచి డైమెన్షన్లో ఉంటుంది. 30/50 సైజ్లో ఉంటుంది. పర్ఫెక్ట్ డైమెన్షన్ అని చెప్పొచ్చు హౌస్ కన్స్ట్రక్షన్కు. ఇది వచ్చేసి కిచెన్ స్పేస్. కంప్లీట్గా కిచెన్ ఏరియా అంతా కూడా మంచి సెల్ఫ్స్ ఇవ్వడం జరుగుతుంది స్టోరేజ్ పర్పస్లో. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. హాల్ ఏరియా చూసుకోవచ్చండి. టీవీ యూనిట్కు రైట్ సైడ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులోని ఫాల్ సీలింగ్ కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చండి. మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది ఇంటి లోపల వచ్చేసి. అంత ఫినిషింగ్ కూడా అయిపోయిందండి. ఫైనల్ వర్క్ కూడా అయిపోయింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు. వాష్ బేసిన్ ఏరియా. ఇటుగా చూసుకుంటే కామన్ వాష్ రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇదంతా కామన్ బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ కమోడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఈ ప్రాపర్టీ ఉంటుంది. టోటల్గా 4 బెడ్రూమ్స్, 5 బాత్రూమ్స్ ఉంటున్నాయండి ఈ ప్రాపర్టీకి వచ్చేసి. అలాగే ఒక షటరు పార్కింగ్ ఉంటుంది. ఇంటి ముందు 50 ఫీట్ రోడ్డు. మంచి రెసిడెన్షియల్ కాలనీ, చాలా పెద్ద కాలనీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది. దీని యొక్క లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుంది. రాంపల్లి అనేది మనకు ఈసీఐఎల్ నుంచి గట్కేసర్ వచ్చే రోడ్డులో రాంపల్లి వస్తుంది. ఈసీఐఎల్ నుంచి చూసుకుంటే 10 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే గట్కేసర్ నుంచి చూసుకుంటే మనకు 3 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. నియర్ బై చర్లపల్లి రైల్వే టెర్మినల్ అండి. జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ అనేది ఉంది. మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా. ప్రజెంట్ ఇక్కడ అన్నీ కూడాను 100-200 ఫీట్స్ రోడ్స్ వైండింగ్ అవుతున్నాయి. విత్ ఫుట్పాత్, అలాగే సెంటర్ లైన్తో ఇవ్వడం జరుగుతుంది. మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా అని చెప్పొచ్చు. మనకి ఇది వచ్చేసి చర్లపల్లి రైల్వే టెర్మినల్ వల్ల అతి తొందరగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఇది రాంపల్లి వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ చూసుకోవచ్చండి. కంప్లీట్గా హాల్ ఏరియా.
అలాగే ఎదురుగా ఉన్నది టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ మంచి డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. మంచి హై లుక్ ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. కంప్లీట్‌గా హాలు అలాగే డైనింగ్ ఏరియా. ఇటుగా చూసుకుంటే హాల్ స్పేస్ అండి ఇది వచ్చేసి మనకు. అలాగే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇదంతా కూడాను టీవీ యూనిట్ స్పేస్ అండి. మంచి లుక్‌తో ఉన్న ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది పెయింటింగ్‌లోనే వీళ్ళొచ్చేసి. టోటల్‌గా 167 స్క్వేర్ యార్డు. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,15,00,000 అండి. 1,15,00,000 చెప్తున్నారు. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. మంచి రీజనబుల్ బడ్జెట్‌లో 167 గజాలు G+1 అది కూడా కమర్షియల్ పర్పస్‌లో మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇంటి ముందు 50 ఫీట్ రోడ్స్ ఉంటున్నాయి మనకు. అలాగే మెయిన్ రోడ్డు నుంచి బస్సెస్ తిరిగే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 900 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఇన్ కేస్ మీరు ఓఆర్ఆర్ మీదుగా వస్తే ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి సిటీ లోపలికి 3 to 3.5 కిలోమీటర్ రావాలి. రాంపల్లి మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా. పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఈ హౌస్ వచ్చేసి. కిచెన్లో నుంచి అవుట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. వాష్ ఏరియా విత్ టైల్స్తో ఇస్తున్నారు. కిచెన్ స్పేస్ కూడా చాలా బాగుంది. అలాగే డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు మరొకసారి. ఇదంతా డైనింగ్ స్పేసు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా హౌస్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వాల్యూ మీద 80 to 90% దాకా ఎనీ బ్యాంక్ మనకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి లీగల్గా పర్ఫెక్ట్ ఉన్న ప్రాపర్టీ. దీనికి దగ్గరలో ఎలాంటి చెరువులు, కాలువలు, కుంటలు లేవండి. మనకు ఎలాంటి టెన్షన్ లేదు. లీగలీ పర్ఫెక్ట్ ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు. అటాచ్డ్ బాత్రూమ్ విత్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. ప్రతి రూమ్లోనూ మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది. కలర్స్ ఫినిషింగ్ కూడా అయిపోయిందండి. ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. మనకు ప్రతి మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి స్టోరేజ్ పర్పస్లో. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే మన వీడియోని వాళ్ళకి షేర్ చేయడం ద్వారా కూడా వాళ్ళకు హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతుండండి. కంప్లీట్గా హాల్ ఏరియా. అలాగే అవుట్ సైడ్ మనకు సెట్ బ్యాక్స్లో కూడా ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వీడియో చివరిలో అది కూడా చూపించడం జరుగుతుంది. ఇదంతా కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ హాల్ ఏరియా. ఈవెన్ హెడ్ రూమ్ దగ్గర మనకు వాటర్ పడకుండా హెడ్ రూమ్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది.